హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. ఎక్కడికి ప్రయాణం అనుకుంటున్నారా? ఎక్కడికి కాదండి, మన భీమవరం అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో భీమవరం ఎందుకు వెళ్తున్నాం? అదేనండి, మనం మా ఊళ్ళమ్మ మహోత్సవాలు చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇది మన మా ఊళ్ళమ్మ తల్లి 61వ సంవత్సర మహోత్సవాలు అనమాట. అంటే ఎప్పుడు సంక్రాంతికి ఆవిడకి తిరునాళ్ళు చేస్తారండి. సంక్రాంతి అంటే జనవరి 13వ తారీఖున అలా మొదలుపెట్టి ఫిబ్రవరి అంటే నెల రోజులు తిరణాలన్నమాట. సో ఫిబ్రవరి 10వ తారీఖు దాకా అట్లానే ఉంటానే ఉంటుంది. అంటే నెల రోజులు ఖచ్చితంగా చేస్తారు. తర్వాత ఫిబ్రవరి నెలలో 2వ శుక్రవారం భారీ ఎత్తున అన్నసమారాధన కూడా చేస్తారండి తల్లికి. సో ఇంకా ఆ తల్లి గురించి విశేషాలు తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మని ప్రెస్ చేశారంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ఆ మా ఊళ్ళమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూసారండి లైటింగ్ ఇవన్నీ ఎంత బాగున్నాయో. సో మ్యాక్సిమం నేను అన్ని లైటింగ్ అంతా కవర్ చేశాను. గుడి అయితే తీయలేదండి. సో చాలా జనం ఉన్నారు. చిన్నపిల్లలు కదా, నాకు మీకు తెలియంది లేదు. సో చిన్నపిల్లలతో వెళ్ళడం చాలా కష్టం కాబట్టి అసలు భారీ ఎత్తున ఉంటారు జనం. మేమైతే ఇంకా భీమవరం దగ్గరే కాబట్టి మాకు అస్తమానం వెళ్తూనే ఉంటాం గుడికి కాబట్టి. సో మేమైతే ఇంకా గుడిలోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేయలేదు. బయట నుంచి దండం పెట్టేసుకున్నాం తల్లికి. ఎందుకంటే ఆవిడకి తెలుసు ప్రతిసారి వస్తాం కాబట్టి చిన్నపిల్లలతో అంత లైన్లో ఉండాలంటే అవ్వదు. సో బయట ఇదంతా షూట్ అయితే చేశాను. సో మా ఊళ్ళమ్మ గురించి మీకు కొన్ని విశేషాలు చెప్తానండి. అసలు శ్రీ మా ఊళ్ళమ్మ అమ్మవారు మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొలువై ఉన్నారనమాట. సో ఈ తల్లి మహాశక్తి. ఎలా అంటే మామిడి చెట్లు, వేప చెట్లు, రావి చెట్లు, సో ఇలా చెట్లు ఉంటాయి కదండి. ఈ గుడున్న ప్రాంతంలో చెట్లు, ఆ చెట్లు గట్ట ఎక్కువ ఉన్నాయి అంటండి ఇదివరకు. సో మామిడి చెట్లు ఇవన్నీని ఆవిడ ఏంటంటే మామిడి చెట్టులో వెలిసారనమాట. సో అందుకే ఆవిడని మా ఊళ్ళమ్మ, మావిళ్ళమ్మ అంటారనమాట. కొలవడం అలా జరిగింది. సో ఇదివరకు పూర్వంలో పాత విగ్రహం కొంచెం భయంకరంగా ఉండేదంటండి. ఈ పింక్ లైటింగ్ అయితే నాకు భలే భలే నచ్చింది. గుడి టెంపుల్ ముందనమాట. సో పింక్ కలర్లో లైటింగ్ భలే పెట్టారు. ఇంకా ఎదురికి వెళ్ళి కోల్ది భలే ఉందండి. పైన ఇవన్నీ కూడా చాలా బాగా కట్టారు. లైటింగ్ అదే కదులుతున్నట్టు అన్ని బొమ్మలు గట్ట ఇవన్నీ కూడా అసలు చాలా చాలా బాగుంది. చూడవలసిన ప్లేస్ అనమాట. మొన్న అత్తిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కూడా మీకు మన ఛానల్లో పెట్టాను. ఎవరైనా చూడకపోతే చూడండి. సో ఇది కూడా ఒక చూడవలసిన ప్లేస్ అనమాట. నేను ఇక్కడ మీకు ఒక ఇన్సిడెంట్ నేను పంచుకోవాలి. పెళ్ళికి ముందు భీమవరం మా ఊళ్ళమ్మ చాలా బాగుంటారు గట్టని మా ఫ్రెండ్ చెప్పేది. సో వెళ్ళాలి వెళ్ళాలి అనుకునేదాన్ని. ఇంకా అప్పుడు కుదరలేదు. కానీ ఆ తల్లి నాకు బలంగా ఉన్నట్టుంది. నా కోరిక ఆ తల్లిని చూడాలని. నేను ఆ తల్లి ఎలా అయితే ఆవిడ దగ్గరలోనే నన్ను తీసుకొచ్చారు ఆవిడ. సో ఎప్పుడు కనీసం నెలకు ఒకసారన్నా వెళ్ళిపోతాం. అసలు నెలకు ఒకసారని కాదండి, తలుచుకుంటే అవసరమైతే 4 రోజులకు ఒకసారి కూడా వెళ్ళొచ్చు. అంత దగ్గర అనమాట. సో ఒక 20 కిలోమీటర్లు అట్లా డిస్టెన్స్ ఉంటుంది అంతే. సో నిజంగా మహాతల్లి చూడడానికి ఎంత అందంగా ఉంటుందో, 2 కళ్ళు సరిపోవన్నమాట. అసలు అక్కడ బుగ్గ దగ్గర చుక్క ఉంటుంది. ఆ దిష్టి పోవాలనే ఆ చుక్క అట్లా పెట్టినట్టున్నారు. నిజంగా ఆవిడకి ఎంత దిష్టి తగులుద్దో అసలు చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది మహాతల్లిని. సో అయితే స్టోరీలోకి వెళ్ళిపోదాం. అయితే కొంచెం భయంకరంగా ఉండేదంటండి విగ్రహం అయితే. సో ఆ విగ్రహం ఎలా అయిందంటే 1910వ సంవత్సరంలో వరదలు వచ్చినాయంట. సో అప్పుడు వరదలు రావడం వల్ల కొంచెం విగ్రహం అనేది పాడైపోయింది. ఇంకా పాడైపోవడం వల్ల ఏమైందంటే సరే మళ్ళీ ఒకసారి ఇంకొక విగ్రహం చేయిందాం అన్న దృష్టిలో గ్రామస్తులు ఫస్ట్ అసలు ఈవిడి అలా మామిడి చెట్లలో వెలిస్తే తీసుకొచ్చి ఒక మామూలు చిన్ని పాక కింద వేసి అయితే పూజలు చేయడం ఇవన్నీ కూడా మొదలుపెట్టారంటండి. సో ఇంకా మామిడి చెట్టులో వెలిసారు కాబట్టి మావిళ్ళమ్మ సో అట్లా అనేవారంట. ప్రజలు చాలా పూజలు ఇవన్నీ చేసేవారంటండి. తర్వాత ఇంకా రాను రాను ఆ విగ్రహం అట్లా సో భయంకరంగా ఉన్న కొంచెం మరీ అంటే భయం కాదు. సో కొంచెం అట్లా అంటే ఇంకా అలా ఉన్న విగ్రహం 1910లో ఇంకా వరదల కారణంగా కొంచెం పాడవడంతో శ్రీ గ్రంథి అప్పారావు గారిచే మరొక విగ్రహం అయితే తయారు చేయించారు. సో అదే మనం ప్రస్తుతం చూస్తున్న మన మా ఊళ్ళమ్మ
గుడిలో ఉన్న విగ్రహం అనమాట. చక్కని తల్లి కూర్చున్నట్టు ఉంటుందండి. మహాతల్లి ఆవిడ కూర్చున్నట్టే ఉంటారు. 12 అడుగుల విగ్రహం అండి ఆవిడ. సో ఇప్పుడైతే ఆవిడ 12 అడుగులు. చక్కని చుక్క చందమామ కూడా నిజంగా చందమామకు కూడా కుళ్ళొస్తుందేమో, అమ్మో నాకన్నా ఇంత అందంగా ఉంది ఏంటి అనుకుంటుందేమో చందమామ కూడా, అంత అందగత్తె అనమాట. సో 12 అడుగుల విగ్రహం కూర్చున్నట్టే ఉంటుంది అమ్మ. సో అమ్మకైతే 4 చేతులు ఉంటాయండి. 4 చేతుల్లో కూడా ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో డమరుకం, ఒక చేతిలో కలశం. 4 చేతుల్లో 4 అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూసారా విషం వస్తుంది కదా చిలికితే, సో రాక్షసులు దేవుళ్ళు చిలుగుతారు కదా. సో ఆ సన్నివేశం అనమాట. మీకు అదే చెప్పాను, లైటింగ్ ఇవన్నీ కూడా భలే పెట్టారు అంతా కూడాని. సో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి, మా పిల్లలు కూడా. కానీ పిల్లలతో కొంచెం కష్టం తిరగడం గట్ట ఇవన్నీ. బట్ ఏంటంటే వాళ్ళకి అన్ని సరదాలు తీర్చాలి కాబట్టి తప్పదు. కానీ చాలా జనం అండి. సో మీరు కేర్ఫుల్గా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్ప కేర్ఫుల్గా వెళ్ళండి. పిల్లల్ని గట్టా చక్కగా వదలొద్దు. అలాగే మీ పర్సులు కానీ మీ ఫోన్లు కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. పిల్లల మట్టుకి వదలొద్దు. సో ఆ తల్లి అయితే అలా ఉంటారండి. సో చెప్పాను కదండి, జనవరి 14 నుంచి నెల రోజుల ఉత్సవాలు. అంటే ఒక్కొక్కసారి 14, ఒక్కొక్కసారి 13, ఒక్కొక్కసారి 12 అలా. అంటే భోగి రోజు నుంచి స్టార్ట్ చేస్తారనుకుంటా మేబీ. సో ఆ ముందు రోజు అంతే అట్లా స్టార్ట్ చేస్తారు. సో స్టార్ట్ చేసి ఫిబ్రవరి 2వ శుక్రవారం అన్నసమారాధన చేస్తారండి. 2వ శుక్రవారం ఇంకా ఏ తారీఖైనా కానీ అది. సో అన్నసమారాధన అయితే భారీ ఎత్తున చేస్తారనమాట. సో ఈవిడికి 2 సార్లు అయితే తిరణాలు చేస్తారండి. ఒకటి ఏంటంటే మా ప్రతి గ్రామ దేవతకి మనం ఎలా చేసుకుంటాం జ్యేష్ఠ మాసంలో తిరణాళ్ళు, సో అలాగే చేస్తారు. ఇప్పుడు ఇది ఒక్కసారి అనమాట. ఇలాగ మన సంక్రాంతికి ఇలా ఒకసారి చేస్తారనమాట. సో ఈవిడికి మా ఊళ్ళమ్మ అని పేరు రావడానికి ఇంకో కారణం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ భీమవరంలో నివసించే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు వ్యాపార రీత్యా లేకపోతే ఉద్యోగ రీత్యా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు అంటండి, మా ఊరమ్మ కట్ట అంటే ఇంకా అలా కాలక్రమేణా మా ఊళ్ళమ్మ అంటే మా ఊళ్ళమ్మ అంటే చుట్టుపక్కల జనాలకు కూడా, చుట్టుపక్కల గ్రామ జనాలకు కూడా చాలా నమ్మకం అంటండి. చుట్టుపక్కల గ్రామ జనం కూడా అలాగే చెప్పుకునేవారంట, మా ఊళ్ళమ్మ మా ఊళ్ళమ్మ మా ఊళ్ళమ్మ మా ఊళ్ళమ్మ అంటే. సో ఇంకా అదే కాలక్రమేణా పేరు మా ఊళ్ళమ్మగా ఆవిడ పేరైతే మనకి వచ్చిందనమాట. సో ఇంకా ఆవిడ అందం అయితే వర్ణించలేనిది. సో నాకైతే ఇంకా నేను ఇంక అస్తమానం అదే చెప్పుకుంటాను. నిజంగా నా ఆశ నేను ఎంత బలంగా కోరుకున్నానా అనిపించింది. చూడాలి 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 చూడాలి. ఫైనల్లీ ఆవిడ దగ్గరికి ఎప్పుడు కాలితే అప్పుడు వెళ్ళే అంత ఇదిగా నాకు దగ్గరికి వచ్చారనమాట. సో ఆవిడ దగ్గరికి నేను వెళ్ళాను. సో ఇంకా గుడి అయితే చాలా చాలా బాగుంటుందండి. గుడి విశాలంగా ఉంటుంది. పార్కింగ్కి ఇవన్నీ కూడా అవైలబుల్గానే ఉంటుంది. అలాగే మీకు టెంపుల్ ఎదురుగానే మీకు గాజులు పువ్వులని సో ఇవన్నీ కూడా అమ్ముతారు. చీర గట్ట ఇవన్నీ కూడా. సో అక్కడ అమ్మవారి చీరలు కూడా పాట జరుగుతాయండి. అంటే పాట కాదు, మనం వెళ్ళి కొనుక్కునేలాగా అమ్మవారికి కట్టిన చీరలు కూడా అమ్ముతారనమాట. సో అలాగే అక్కడ అమ్మవారి చిత్రపటాలు ఇవన్నీ అమ్ముతారు. అలాగే ప్రసాద కౌంటర్ కూడా చక్కగా ఉంటుంది. ఒక దగ్గర టికెట్ తీసుకుని ఇంకొక పక్కనే ఇంకొక దాంట్లో ప్రసాదం తీసుకోవాలి. అలాగే అన్నసమారాధన కూడా చక్కగా ప్రతిరోజు చేస్తారండి. అన్నసమారాధన కూడా అంటే దూరం నుంచి వచ్చిన భక్తులు ఇవన్నీ ఉంటారు కదండి, సో వాళ్ళు తినటానికి గట్ట అన్నీ కూడా చక్కగా చేస్తారనమాట. సో ఇంకా ఇదంతా గ్రీన్ థీమ్ అనమాట. ఒక్కొక్క చోట ఒక్కొక్క థీమ్లా పెట్టారు. సో ఇదంతా గ్రీన్ థీము. మనం చూసిందంతా ఇప్పుడు చిలకలది, చిలక పచ్చ థీమ్ అనమాట. సో అలాగా లైటింగ్ ఇవన్నీ ఇంక ఇది లాస్ట్ అనమాట. సో అక్కడి నుంచి మిమ్మల్ని ఇలా తీసుకొచ్చి ఇంకా గుడి ఇంకా బాగా చివరికి ఆ లైటింగ్. సో మళ్ళీ మనం వెనక్కి అయితే వచ్చేసి మీకైతే ఇంకొక వైపు చూపిస్తున్నాను. సో గుడి అంటే మధ్యలో గుడి ఉంటుంది. 4 వీధులు కూడా లైటింగ్ చాలా బాగా పెడతారనమాట. అంటే రకరకాల థీమ్స్తో చిలకలని అక్కడ మీకు చూసారు కదా, గుడి ఎదురుగా పింక్గా చక్కగా భలేగా. సో అలా అనమాట. ఇక్కడ మా బాబు చూడండి, మా హస్బెండ్ ఈపెక్కి. సో ఇట్లాంటివి చూసినప్పుడే చిన్నప్పుడు మనకి గుర్తొస్తాయి కొన్ని. మనం కూడా అంతే కదా, మన ఫాదరు
ఆ! అమ్మ దగ్గర అలాగే చేసేవాళ్ళం. సో, అవి గుర్తుకొస్తాయనమాట మన పిల్లల్ని చూసినప్పుడు మనకి. సో, లాస్ట్‌లో మీకు భీమవరం మల్టీప్లెక్స్ కూడా చూపిచ్చానండి. అదెందుకు చూపిచ్చారు మొన్న ఒకసారి చూపిచ్చారు కదా అనుకోవచ్చు. ఎందుకు చూపిచ్చానంటే జస్ట్ అది ఒక్క 1 మినిట్ ఉంటుంది వీడియో అంతే. ఎందుకంటే అది సంక్రాంతికి బావుంటుందండి. లోపల డెకర్ చేస్తారు. అంటే డెకర్ అంటే బయట మొత్తం మల్టీప్లెక్స్ అంతా చక్కగా లైటింగ్స్ ఇవన్నీ పెట్టేస్తారు. అలాగే లోపల థీమ్ ఉంటుంది. అంటే వడ్ల బస్తాల బండి, అలాగే కోడి పుంజులు చక్కగా అదేంటి అంతా సంక్రాంతికి, భోగికి, కనుమకి సంబంధించి థీమ్ ఉంటుందనమాట. చిన్నదైనా చాలా లుక్ వైజ్ చాలా బావుంటుంది. సో, మీరది చూస్తారా అనేసి నేనైతే అది షూట్ చేశాననమాట. తర్వాతొచ్చేసి ఇంకొక ఆహ్, ఇది అయిపోయింది. ఫస్ట్ టెంపుల్‌కి వెళ్ళాం. తర్వాత మల్టీప్లెక్స్‌కి వెళ్ళి జస్ట్ ఆ వీడియో ఒక 1 మినిట్, 2 మినిట్ ఆ వీడియో తీసుకొని ఇంక వెనక్కైతే వచ్చేసాను. తర్వాత ఎగ్జిబిషన్ పెట్టారని అక్కడికెళ్ళాను గానీ, బట్ ఎగ్జిబిషన్ దగ్గర నాట్ సాటిస్ఫాక్షన్ అండి. నాకు నచ్చలేదు. ఇంక నేను షూట్ కూడా చేయలేదనమాట. ఏదో సరదాగా చిన్ని చిన్ని బిట్స్ నేను మా ఫోన్‌లో తీసుకున్నాను గానీ, మన ఛానల్‌లో పెట్టాలి అన్న ఉద్దేశంతో అయితే నేను తీయలేదు. ఎందుకంటే నాకెందుకో నచ్చలేదు. అదొక థీమ్‌లో పెట్టారు. సో, నేను అవాయిడ్ చేసేసాను దాన్ని పూర్తిగా. సో, ఇదిగోండి మల్టీప్లెక్స్‌కైతే వచ్చేసాం. ఆ థీమ్ మీరు చూడండి చక్కగా ఆహ్, కింద కుండ పెట్టి కింద నిజంగా ఏదో మంటున్నట్టే మనకదంతా ఉంటుందనమాట. సో, ఇదైతే మన భీమవరం మావుళ్ళమ్మ తల్లి 61వ మహోత్సవం అండి. సో, చాలా గ్రాండ్‌గా చేస్తారు. ఇప్పుడు అంతే చాలా గ్రాండ్‌గా చేస్తారనమాట. సో, మా హస్బెండ్ మా పాపనెత్తుకొని బయట నుంచున్నారు. నేనింకా బాబుని తీసుకొని అంటే ఇద్దరిని హ్యాండిల్ చేయడం కష్టం కాబట్టి నేను బాబుని తీసుకొనైతే లోనికి వెళ్ళి ఆ చిన్ని ముక్క ఇదిగోండి మీ గురించే ప్రత్యేకించి వెళ్ళాను. చూడండి ముగ్గు వేసినట్టు హరిదాసు, వడ్లు బస్తాలు, కోడిపుంజు, ఆవులు ఇంకా అన్నీ కూడా చూసారా కుండ మధ్యలో మీకు చక్కగా పొంగల్ ఉడుకుతున్నట్టే మీకంతా థీమ్ చాలా బావుంటుంది. సో, అందుకే తీశాననమాట. వీడియో నచ్చినట్లయితే గనక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ గుడ్ నైట్. బాయ్ బాయ్. మా ఊళ్ళమ్మ ఆశీస్సులు మీకు తప్పకుండా ఉండాలి. బాయ్.